దీనికోసం మనం let us find the 25.5 divided by 0.5. Any problem? 25.5 divided by 0.5. మొదటగా మనం డెసిమల్ నంబర్ని ఒక ఫ్రాక్షన్గా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఒక దశాంశ సంఖ్యని మనం ఒక భిన్న రూపంలో రాయవచ్చు. ఎలాగంటే ఇందులో లవంలో న్యూమరేటర్ 25.5, డినామినేటర్ 0.5. ఈ 25.5ని ఎగ్జాంపుల్ 25.5 divided by 0.5. This 25.5 can be expressed as 255 divided by 10, because here point is before one digit. Okay, sir. ఒక స్థానం కంటే ఒక ప్లేస్ వాల్యూ కంటే ముందు ఉంది కాబట్టి మనం దాన్ని భిన్న రూపంలో 255/10గా రాయవచ్చు. అలాగే 0.5 ఇక్కడ కూడా ఎన్ని స్థానాలకు ముందు దశాంశ స్థానం ఉంది? ఒక స్థానం. దీన్ని ఎలా రాయొచ్చు? 0.5 ఎలా రాయొచ్చు? ఒక స్థానం ముందు పంపించి 5/10. ఇప్పుడు దీన్నే మనం 255/10 divided by 5/10. భిన్నాల భాగాహారంలో మనకి ఎట్లా తెలుసు అంటే 255/10 భిన్నాల భాగాహారం అనేది గుణకారానికి విలోమ ప్రక్రియ. డివిజన్ ఈజ్ ఏ ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ మల్టిప్లికేషన్ అని మనకు తెలుసు. దానికోసం దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే ఇంటూ వేసి దీని యొక్క విలోమ భిన్నం. ఇన్వర్స్ ఫ్రాక్షన్ అంటే హారాన్ని లవంగాను, లవాన్ని హారంగాను రాయాలి. రాస్తే 10 ones 5 ones 5 5s 5 ones 51 into 1 51. ఇలా మనం దశాంశ సంఖ్యల్ని భాగాహారం లేదా భిన్నాలు చేసేటప్పుడు ఇట్లా దశాంశ సంఖ్యని భిన్న రూపంలో మార్చుకొని తర్వాత దాన్ని భాగాహారం చేయాలి. ఇంకో లెక్క చేద్దామా? చేద్దాం సార్. టెక్స్ట్ బుక్ లో ఉండే ఏదైనా ఒక లెక్కని నాకు చెప్పండి మీరు. ట్రై దిస్ అనే ఒక ఇక్కడ లెక్కలు ఉన్నాయి, 3 ఉన్నాయి. అవును సార్. అందులో ఫస్ట్ చెప్పండి. 7.75 by 0.25. దశాంశ సంఖ్య తర్వాత ఎప్పుడు కానీ 25, 75 అట్లా చెప్పకూడదు. 75, 25, 65 కదా, అయినా మీరు మళ్ళీ ఆ మిస్టేక్ చేస్తున్నారు. ఇప్పుడు దిస్ 7.75 divided by 0.25. This 7.75 can be expressed in the form of fraction is 775/. ఎంత వేయాలి? 0.25. దీన్ని నేను భిన్న రూపంలోకి మారుస్తున్నాను. 2 స్థానాల తర్వాత పాయింట్ ఉంది, దశాంశ స్థానం ఉంది, డెసిమల్ పాయింట్ ఉంది. కాబట్టి కింద ఎంత వేయాలా? ఇక్కడ మనం ఒక స్థానం తర్వాత ఉంటే
10 వేసాం. ఇక్కడ 2 స్థానాల తర్వాత పాయింట్ ఉంది 100. కాబట్టి 100. ఎంత వేయాలా? 100. వెరీ గుడ్. 100 వేయాలి. డివైడెడ్ బై 0.25 ఉంది కదా. అవును సార్. 0.25 దీన్ని ఎట్లా రాయొచ్చు? 25 5 by డివైడెడ్ బై ఎంత రాయొచ్చు? 10. ఇది కూడా 2 స్థానాలు కదా. అవును సార్. 100. ఇప్పుడు మనకు మామూలుగా తెలిసిందే భాగాహారం అనేది గుణకారానికి విలోమ ప్రక్రియ. దాని ప్రకారం మనం ఏం చేస్తామంటే 775/100 మామూలుగా 25/100 775/100 ఇంటూ 100/25. ఇప్పుడు మనం 100కి 100కి క్యాన్సిల్ కొడతాం. 25th టేబుల్లో 775 ఏమన్నా పోతుందా అంటే చూడాలి. 25 1s, 25 3s 75, రిమైనింగ్ 2 that is 25 1s 31. సో ఆన్సర్ ఈస్ 31. అర్థమైందా ఎలా చేయాలో? అర్థమైంది సార్. దశాంశ సంఖ్యల భాగాహారం. డివిజన్ ఆఫ్ డెసిమల్ నంబర్ బై అనదర్ డెసిమల్ నంబర్. డివిజన్ ఆఫ్ డెసిమల్ నంబర్ బై అనదర్ డెసిమల్ నంబర్ అనే ప్రాసెస్ మనం ఎట్లా చేస్తామంటే మొదట మనం ఆ దశాంశ సంఖ్యని భిన్న రూపంలో మార్చుకోవాలి. ఏ రూపంలోకి మార్చుకోవాలా? భిన్న రూపంలో. దశాంశ స్థానం తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయో దాని ఆధారంగా చేసుకొని దాన్ని భిన్న రూపంలోకి మార్చుకోవాలి. అది ఎలాగంటే ఇక్కడ చూడండి, ఒక దశాంశం తర్వాత ఒక స్థానం కంటే ముందు ఉంది, దశాంశ స్థానం తర్వాత ఒక అంకె ఉంది కాబట్టి తర్వాత ఒక 0 ఉండేటటువంటి 10 హారంగా తీసుకొని దాన్ని భిన్న రూపంలోకి మార్చాలి. ఇక్కడ చూడండి, దశాంశ స్థానం తర్వాత ఒక అంకె ఉంది, ఇక్కడ కూడా యువతలకు రావాలా అంటే దశాంశ స్థానం కంటే ముందుకు రావాలంటే ఒకటి తర్వాత ఒక 0 ఉండేటటువంటి 10ని హారంగా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి 7.75 దశాంశ స్థానం తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? 2 అంకెలు ఉన్నాయి కాబట్టి దీన్ని భిన్న రూపంలోకి మార్చాలంటే 100. ఎంత వేయాలి హారం? 100. ఇక్కడ దశాంశ స్థానం తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? 2 అంకెలు. దీన్ని భిన్న రూపంలోకి మార్చాలంటే 100. వెరీ గుడ్. ఇప్పుడు నా దగ్గర 7.835 అనే ఒక దశాంశ సంఖ్య ఉంది. దీన్ని భిన్న రూపంలోకి మార్చాలంటే హారంగా ఎంత వేసుకోవాలి? 1000. వెరీ గుడ్. ఇప్పుడు 7835/1000. అర్థమైంది సార్. ఇట్లా మనం దశాంశ సంఖ్యని భిన్న రూపంలోకి మార్చుకొని మనకు ఇంకో దశాంశ సంఖ్య కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0.55 అనుకుందాం. దీన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తాం? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రాక్షన్. భిన్న రూపంలోకి ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తాం? దీన్ని ఎట్లా రాస్తాం? 55/100. వెరీ గుడ్. ఎవరు చెప్పింది గట్టిగా చెప్పాలా? 55/100. ఒకవేళ మనం ఈ రెండింటిని భాగాహారం చేయవలసి వస్తే 7.835 డివైడెడ్ బై 0.55 దట్ ఈక్వల్ టు 7835/1000 డివైడెడ్ బై 55/100. దీన్ని మనం సింపుల్గా 7835/1000 ఇంటూ దాని విలోమ భిన్నాన్ని రాస్తే సరిపోతుంది. అంటే 100/100 ones 100 tens. ఇంకేమన్నా క్యాన్సిల్ పోతుంది ఏమో చూస్తాం. 5th టేబుల్తో 5 11 5 ones 2 ఉంటుంది 28 5 5s are
3 ఉంటుంది. 5 6 are 30. మళ్ళీ 5 7s are 35. ఇప్పుడు మనకు మిగిలింది ఏంటి? 1567. దీన్ని భాగాహారం చేసేయాలి. కింద మళ్ళీ బై 10 ఉంది కదా, అవును సార్. ఇంకా ఏమైనా అవకాశం ఉందేమో చూస్తాము. 1567 బై మనకు మిగిలింది 10 ఇంటూ ఇంకేమన్నా క్యాన్సిల్ పోతుందేమో చూద్దామా? చూద్దాం సార్. 11 1 11 పోతే 4 11 4 44 పోతే 2 27 11తో పోవడం. కాబట్టి దీన్ని పెంచేసి 1567 బై 110. ఇంకా మనం దాన్ని దశాంశ సంఖ్యలోనే మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఇట్లాంటి వాటిని భాగాహారం చేసుకోవాలి. 110 ఒకట్ల 110 6 4 ఇక్కడ 110 4ల 440 కదా. అవును సార్. 7 6లో 4 పోతే ఇప్పుడు మనకు తెలుసు కదా, పాయింట్ పెట్టుకోవాలా 0 పెట్టుకోవాలా. 110 200 మళ్ళీ ఆల్రెడీ మనం దశాంశ సంఖ్య ఉంది కాబట్టి 0 పెట్టుకోవచ్చు. 4లే వేయాలి. 4 వేసామనుకో 440 ఇట్లా వస్తానే ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇట్లా మనం ఏది వచ్చినా కానీ, ఏ దశాంశ సంఖ్యని ఇచ్చినా కానీ ముందు దాన్ని ఏం చేయాలా? భిన్న రూపంలోకి మార్చుకోవాలా. తర్వాత విలోమ భిన్నంతో గుణించేసినామంటే దశాంశ సంఖ్యల భాగాహారం అనేది సులభతరం అవుతుంది.